నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శ్వేత. చాలా సందర్భాల్లో ఈ డివోర్స్ కేసెస్ వచ్చేటప్పుడు వితిన్ 1 year ఆఫ్ మ్యారేజ్ చాలామంది డివోర్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు. డిఫరెంట్ రీజన్స్. అది కంపాటబిలిటీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఈగో క్లాషెస్ అయి ఉండొచ్చు, కొన్ని విషయాలు పెళ్ళికి ముందు దాచిపెట్టారు అని అది వాళ్ళు భరించలేక ఇంకా ఎన్ని దాచిపెట్టాడో, ఇంకా ఆవిడ ఎన్ని నాకు చెప్పలేదో అని వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరిపైన ఒకరు ఎలిగేషన్స్ వేసుకోవడము, కొన్ని ఇన్క్యూరబుల్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ ఉండి కూడా చెప్పకపోవడము. రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారండి, వెరిన్ ఆవిడది ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిపోయింది, అతనిది కూడా డివోర్స్ అయిపోయింది. ఇద్దరు డివోర్సీసే. వీళ్ళకి సెకండ్ మ్యాచ్ త్రూ మ్యారేజ్ బ్యూరో వచ్చిందనమాట. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు, ఒకరినొకరితో మాట్లాడుకున్నారు, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈవిడికి కూడా ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఒక పాప ఉంది, అతనికి కూడా ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఒక బాబు ఉన్నారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ అసలు ఇంతకీ గ్రౌండ్స్ ముందు డివోర్స్ ఎందుకు తీసుకున్నారు అని ఒకరినొకరు క్వశ్చన్ చేసుకోలేదు. ఆ తర్వాత చాలా హడావిడిగా ప్రెషరైజ్ చేసుకొని ఒకరు పెళ్ళైపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశారో వితిన్ 1 month ఆఫ్ మ్యారేజ్ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఏంటి అని అంటే, నిన్న ఎవరైతే ఆవిడ వచ్చారో ఆవిడ ఎక్విజేషన్స్ ఏంటి అని అంటే, అతనికి సివియర్ సోరియాసిస్ ఉంది, అది నా దగ్గర నుంచి దాచిపెట్టాడు. అండ్ ఆయనకి ఇంకా వేరే ఇష్యూస్ కూడా, క్రానిక్ ఇల్నెసెస్ ఉన్నాయి. సో నేను డివోర్స్కి ఈ గ్రౌండ్స్ పైన కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చా అని.